హారతి తీసుకోండి. అమ్మా గీత, ఏ గీత త్వరగా రావే. కావ్య వస్తున్నానే. మమ్మీ కాలేజ్కి వెళ్ళొస్తాను. డాడీ టాటా. జాగ్రత్త అమ్మా. హాయ్ హాయ్. ఏంటమ్మా స్పెట్స్ లో కేక్? అబ్బో, అరే మన హీరో గౌతమ్ గారు వస్తున్నాడు చూడరా. హాయ్ హాయ్. ఏంట్రా బాగా చదువుతున్నా? ఏం లేదురా. అరే మామ నా దిల్ కా ధడ్కన్ వస్తుంది చూడు మామ. హాయ్ ఫ్రెండ్స్. స్టడీస్ లో అందరూ చాలా బిజీ అనుకుంటా. ఎగ్జామ్స్ కదా గీత. సరే, నాకు ఎగ్జామ్ కి టైం అయింది, నేను వెళ్తున్నాను. గీత ఫోన్ చూడమ్మా. హలో, నేనే గీతని మాట్లాడుతున్నాను. చెప్పండి. వచ్చేస్తున్నానండి, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్. యా ఓకే. ఏంటి ఫోన్లో అంత టెన్షన్ పడుతున్నావు? ఎవరు? మా ఫ్రెండ్కి బాలేదు మమ్మీ, చూసొస్తాను. సరేనా? సరే తొందరగా వచ్చేయి. మీ డాడీకి తెలిస్తే అరుస్తాడే. వినపడిందా అమ్మా? వచ్చేస్తానులే మమ్మీ, సరేనా? బాయ్. రాత్రి 10 అవుతుంది, ఇంతవరకు అమ్మాయి రాలేదు. త్వరగానే వస్తానందండి. ఏంటి గీత, ఇంత రాత్రి ఎటెళ్ళు వచ్చావు? మేము ఎంత టెన్షన్ పడుతున్నావు తెలుసా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా. లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్పొచ్చు కదమ్మా. అదేం లేదు డాడీ, మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు, అందుకే లేట్ అయింది. ఐఎమ్ సారీ డాడీ. ఏంటి వెళ్ళే ముందు ఏం చెప్పావు? తొందరగా వస్తానన్నావా లేదా? మీ నాన్నగారేమో తెగ తిట్టేస్తున్నాడు. పోనీ లేవే, అది అలసిపోయినట్టున్నది. దానికి భోజనం పెట్టు. సర్లేండి, తండ్రి కూతుళ్ళు మంచివాళ్లే. నేనే నోరు పారేసుకున్నాను అనవసరంగా. సరే పెదమ్మా, కొంచెం భోంచేద్దు. అబ్బా నేను తినలేను మమ్మీ, ఆకలి లేదు. డాడీ గుడ్ నైట్. డాడీ గుడ్ నైట్. మమ్మీ హాయ్ మోనాలిసా. హాయ్ చెప్పడానికి ఆయాసపడుతున్నావు. నాకు ఐ లవ్ యూ చెప్తావారా? జానడంత లేవు, నన్నే ప్రపోజ్ చేస్తావా? అరే మామా, నీ గీత వస్తుంది చూడరా. హాయ్ గీత. హాయ్ హాయ్. పోరా. ఏంట్రా అలా వెళ్ళిపోతున్నారు? అరే మామ, ఈ రోజు ఎలాగైనా నీ ప్రేమను ప్రపోజ్ చేయి. వెళ్ళు మామ, వెళ్ళు. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ రా మామా. ఓకే, థ్యాంక్ యూ రా. ఏ గీత, గీత నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే బాయ్ గీత. క్లాస్ లో వెళ్తూ మాట్లాడదామా? ఓకే. గీత, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు గౌతమ్. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి గౌతమ్ అలా సిగ్గుపడుతున్నావు? చెప్పు. ఓకే గీత, నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ గీత. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. గౌతమ్, నీతో ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రాన అది ప్రేమ అని ఊహించకండి. నేనున్న పరిస్థితుల్లో నా పైన చాలా బాధ్యతలున్నాయి. నా అంబిషన్ స్టడీ కెరీర్ మాత్రమే ఉన్నాయి. ఐఎమ్ సారీ. హాయ్ హాయ్ హాయ్. ఏంటి ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు? ఆహా, ముందు కళ్ళు జోడు పెట్టుకొని చూడు. అది సరే గాని నేను చెప్పిన విషయం ఏం చేశారే? నాకు కొంచెం హెల్ప్ చేయండి బాబు, ప్లీజ్. ఏంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ గురించేనా? అంత శ్రమ ఎందుకే? అదిగో అక్కడ చూడండి, అడ్డగాడిదలా కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. నా వల్ల కాదే, నువ్వైతేనే కరెక్ట్ వాళ్ళకి. ప్లీజ్ పద, కనీసం చదువులో ఎట్లాగూ లేరు, ఇందులో నన్న పనికొస్తారేమో చూద్దాం పదండి.
ఏంటి మామ ఇది? సురేష్, గీత బ్లడ్ క్యాంప్ గురించి ఆర్గనైజ్ చేస్తుంది. సో మనమంతా హెల్ప్ చేయాలి. హెల్పా? అయితే నాకు ఐ లవ్ చెప్తావా? చెప్పు తెగిద్ది. వద్దులే. రే, మేము చెప్పేది కామెడీ కాదురా. గీత ఎంతో రెస్పాన్సిబిలిటీగా ఈ కార్యక్రమం చేస్తోంది. వి హ్యాడ్ టు హెల్ప్ హర్. ఏంటే బ్లడ్ అమ్ముకున్నామనే? అరే మామ, మీరు అసలు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? ఏ ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏంటే లెక్చర్ ఇస్తున్నావు? ప్రేమించడానికి మాత్రం పనికిరాము, మా ఒంట్లో రక్తం మాత్రం కావాలి. నీకు బ్లడ్ వాల్యూ తెలీదురా. సరైన సమయంలో బ్లడ్ దొరక్క ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. మీకు తెలుసా, మనం ఇచ్చే బ్లడ్ వల్ల ఒక నిండు ప్రాణంతో పాటు ఒక కుటుంబాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మీరంతా నా ఫ్రెండ్స్ అయినందుకు నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఛీ! గౌతమ్, మమ్మీకి యాక్సిడెంట్ అయిందిరా. మమ్మీకి యాక్సిడెంటా? బ్లడ్ చాలా పోయిందిరా. ఎక్కడ డాడీ? నువ్వు అర్జెంటుగా రోహిణి హాస్పిటల్కి వచ్చేయరా. వచ్చేస్తున్నా డాడీ. నీ భార్యకు ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి. ఏబీ నెగిటివ్ బ్లడ్ మా దగ్గర లేదండి. మీరు తొందరగా అరేంజ్ చేసుకోండి. సరే సార్. మమ్మీకి ఎలా ఉంది డాడీ? డాక్టర్ గారు ఏమన్నారు? ఈ హాస్పిటల్ ఏబీ నెగిటివ్ బ్లడ్ స్టాక్ లేదట్రా, బయట నుంచి అరేంజ్ చేసుకోమన్నారు. నువ్వు తీసుకురా నాన్న, నువ్వు త్వరగా వెళ్ళి. ఓకే డాడీ, తీసుకురా. త్వరగా తీసుకురా. మీరేం టెన్షన్ పడకండి. తీసుకురా. అరే సురేష్, అమ్మకి యాక్సిడెంట్ అయిందా? ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలరా. మన ఫ్రెండ్స్ అందరికి చెప్పురా. ప్లీజ్ రా. సార్, ఏబీ నెగిటివ్ బ్లడ్ దొరుకుతుందా సార్? సార్, ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి సార్. చూడండి సార్, మా అమ్మ చావు బతుకుల మధ్యలో ఉంది సార్. సారీ సార్, మా దగ్గర స్టాక్ లేదు సార్. ప్లీజ్ సార్ చూడండి. లేదండి, నిజంగా లేదండి. ప్లీజ్ చూడండి. లేదండి. ఒక్క నిమిషం, ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి సార్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. జస్ట్ ఇంతకు ముందే ఏబీ నెగిటివ్ బ్లడ్ ప్లీజ్ సార్. ఐఎమ్ సారీ అండి, ఒక్క నిమిషం ఆగండి. ప్లీజ్ సార్. ఒక డోనర్కి కాల్ చేస్తాను, ఓకేనా? ఏంటే గీత, డల్గా ఉన్నావు? ఏం లేదే, బ్లడ్ డొనేట్ క్యాంప్ గురించే నా బాధ. ఏ ఒక్కరికి బాధ్యత లేదు, ఎవరు నాకు సహకరించట్లేరు. అంత నా కర్మ. ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదే. ఛా! హలో, చెప్పండి. ఓకే, హాఫ్ అన్ అవర్లో వస్తాను. గీత, ఎవరి ఫోను? అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, బ్లడ్ కావాలంట. బాయ్. సరే, రేపు కాలేజ్లో కలుద్దాం.
చాలా థ్యాంక్స్ అమ్మా. ఎన్ని జన్మలు ఎత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. దేవతలా వచ్చి నా భార్య ప్రాణాలను కాపాడి మా అందరి ఆశలను బ్రతికించావు. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యయ్యో భలేవారు అంకుల్. సాటి మనిషి ప్రాణాలు కాపాడటం నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఆపదలో ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇస్తే నేను ఇచ్చిన బ్లడ్కి వాల్యూ ఉంటుంది. గీత ఏంటి ఇంతమంది ఉన్నారు ఇక్కడ? ఏం జరుగుతుందబ్బా? ఏంటి ఒక మనిషి ప్రాణం పోతుంటే వింతగా చూస్తున్నారా? మీలో ఏ ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? కనీసం అంబులెన్స్ ఫోన్ చేయని ఇంగిత జ్ఞానం లేదా? అసలు మీరు మనుషులేనా? మీలో మానవత్వం ఉందా? మంజిరెడ్డికి ఫోన్ చేద్దాం. హలో, ఇక్కడ కిడ్స్ కాలేజ్ దగ్గర యాక్సిడెంట్ అయిందండి. చాలా బ్లడ్ పోయింది, త్వరగా పంపించండి. అరే గీత బ్లడ్ డొనేషన్ క్యాంప్కి మనం హెల్ప్ చేద్దాం రా. సరేరా మామ. ఓకేరా మామ. ఓకేరా, తప్పకుండా చేయాలరా. నిజంగానే మారాడు. ఏంట్రా మామ నువ్వు చెప్పేది? బ్లడ్ ఇస్తే ఏం కాదారా? ఏం కాదు మామ, మనం ప్రతి 90 డేస్కి ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు. మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు, మంచి ఆరోగ్యంగా కూడా ఉంటాం. భయపడాల్సింది ఏం లేదు. డోంట్ వరీ మామ, ఇది నిజంరా. అరే నువ్వేనా ఆరా ఇది? అరే యు ఆర్ గ్రేట్ మామ. బ్లడ్ ఇచ్చిన ప్రతి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. మనం ఇచ్చే బ్లడ్ వలన ఎంతో మంది కుటుంబాలకు ఆసరతో పాటు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళమవుతాం. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు రక్తదానం చేయడం నా బాధ్యత అనుకుంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళమవుతాం. హలో గీత. హలో, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? రేపు నా బర్త్డే. ఓ, అడ్వాన్స్డ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గీత. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్. గౌతమ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, రేపు మార్నింగ్ 7 o'clockకి సాయిబాబా గుడికి వస్తావా ప్లీజ్? నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఓకే గీత. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్. హాయ్ గీత. హాయ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. నేను నీకో విషయం చెప్పాలి. ఎలా అని ఆలోచిస్తున్నాను. గౌతమ్,
నాకే కొత్తగా ఉంది. నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏంటి గీత, ఏదైనా ప్రాబ్లమా? అది కాదు గౌతమ్, నేను ఒక విషయం చెప్పాలి. ఎలా అని ఆలోచిస్తున్నాను. పర్లేదు చెప్పు. గౌతమ్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఎందుకు? అబ్బా, చెప్పింది చేయొచ్చు కదా. ఓకే. ఐ లవ్ యూ గౌతమ్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. గీత, కళా నిజమా? నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. గౌతమ్, మనసున్న చోట మానవత్వం ఉంటుంది. సాటి మనిషికి సాయం చేసే తత్వం ఉంటుంది. అది నీలో చూశాను. నువ్వు చాలా మారిపోయావు. ఇంతకు ముందులా లేవు గౌతమ్. అందుకే నువ్వు నాకు నచ్చావు. గౌతమ్, ఈ మన ప్రేమ సాక్షిగా మనం మన ఫ్రెండ్స్తో పాటు అందరం కలిసి మనవంతు బాధ్యతగా